Isaiah chapter 50, verse 2. Why, when I came, was there no man? Why, when I called, was there no one to answer? Is my hand shortened that it can't redeem? Or have I no power to deliver? Behold, by my rebuke I dry up the sea. I make the rivers a desert. Their fish stink for lack of water and die of thirst. ఇన్ తెలుగు, నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం ఇవ్వకుండా నేలా, నా చెయ్యి విమోచించలేనంత కొరచైపోయినా, విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహం చేత చచ్చిపోవును. థర్డ్ వర్స్. I clothe the heavens with blackness. I make sackcloth their covering. ఆకాశము చీకటి కమ్మ చేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింప చేయుచున్నాను అంటే వాటికి అని. దేవుడు ఏమంటున్నారంటే, నేను వచ్చినప్పుడు నాకు ఎవడో కనిపించలేదే, మరి నేను పిలిచినప్పుడు నాకు ఎవడో ఉత్తరం ఇవ్వట్లేదేంటి, ఎందుకని ఇంత నెగ్లిజెన్స్ చూపిస్తున్నారు మానవులైనటువంటి వాళ్ళు? దేవుని నామానికి దేవుని నామం అంటే ఏమాత్రం భయం లేకుండా, దేవుని ప్రజెన్స్ అంటే ఏమాత్రం భయం లేకుండా చాలా నెగ్లిజెన్స్ చూపిస్తున్నారు. నాకు నా శక్తి మీకు తెలుసా? నేను గద్దిస్తే సముద్రం ఎండిపోతుంది. సముద్రమా ఎండిపో అని నేనంటే అది ఎండిపోతుంది. మరి నదులను ఎడారిగా చేయగలవాడని నేను. దేవుడు ఆయన చెప్పవలసి వస్తుంది. మనుషులు చెప్తే మానవులు వినటలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ స్వయంగా దేవుడే చెప్తున్నారు మనకి. ఆకాశానికి చీకటి కమ్మ చేస్తాను నేను, వెలుతురంటూ లేకుండా చేస్తాను. అవి వాటిని గోనెపట్ట ధరించుకునేలాగా చేస్తాను ఆకాశాన్ని. మీరు ఏమాత్రం భయపడట్లేదు నా నామానికి. మరి ఇలాంటి శక్తి కలిగిన వాడని నేను అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వారులారా, ఆయన ఎంతోమంది ఆయన బిడ్డల్ని, ప్రాఫిట్స్ని, ప్రీస్ట్స్ని, పాస్టర్స్ని పంపించి వాక్యాలు చెప్పిస్తూ ఉంటే మానవులైన వారు ఏంటో వాళ్ళని పిచ్చివాళ్ళుగా చూడటం, ఆ తర్వాత శక్తి లేని వాళ్ళుగా చూడటం, ఎందుకు పనికిరాని వాళ్ళుగా చూడటం, దేవుడు అంటే ఏంటో వేరే మాటలు మాట్లాడటం, దేవుని చూసి ఆయన తోలనాడటం, ఆయన్ని మరి తేలిగ్గా మాట్లాడటం, అలాంటి పనులు చేస్తూ ఉన్నారు. దేవుడు వింటున్నారు, ప్రతిదీ వింటున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మాట్లాడతారు. మనం కొన్ని విషయాలు చూస్తూనే ఉన్నాం లోకంలో జరిగేవి. ఆయన అవసరమైనప్పుడు పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం గమనిస్తూనే ఉన్నాం. అవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఎవరితో చెప్పడం, డిస్కస్ చేయం. మానవుల హృదయాలకి సమస్తము తెలుస్తూనే ఉన్నది. దేవునికి సర్వశక్తి కలిగిన దేవునికి, సృష్టికర్తకు మనం భయపడాలి. కాబట్టి ఆ విధంగా ఉంటే మానవులకి క్షేమము.